బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం. 23 మంది ఒక కేసుకు సంబంధించి 23 మందిని బదిలీ చేశారు. మరోవైపు ఈరోజు గూడు మనుబోలుకు సంబంధించిన వ్యవహారంలో సిఐ చేసిన దాడుల్లో మరో వ్యక్తి చనిపోవడం, లాకప్ డెత్ కావడం, దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన. వ్యవహారంలో ఎక్కడో గుంటూరు రీజన్స్ లో పరిధిలోని రేంజ్ పరిధిలోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు రేంజ్ లో పనిచేస్తున్న అధికారులు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి. గుంటూరు రేంజ్ కి సంబంధించిన వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా విమర్శలకి చెప్తున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా పల్నాడు జిల్లా వాసి అనుకున్న పిడుగురాల గ్రామ పంచాయతీ పెడవలూరు మండలం పల్నాడు జిల్లా దరియా హుసేన్ ఏకంగా తన లేఖను చనిపోయే ముందు చంద్రబాబుకి, మహారాజశ్రీ గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవనీయులై తర్వాత గారికి రాసుకున్న మరణ పత్రం ఆయన క్లియర్ గా తాను ఏం చేయబోతున్నారు, తాను ఎందుకు మరణ వాంగ్మూలం లాగానే ముఖ్యమంత్రికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి రాసిన ఆ పరిస్థితిని మనం నిజంగానే ఇది చూడాలి. అసలు పోలీసులు వ్యవహరిస్తున్న అందులో ప్రధానంగా ప్రైవేట్ పంచాయతీల్లో వాళ్ళు పనిచేస్తున్న తీరు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. మన ప్రధానంగా ఎందుకని ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ప్రధానంగా గుంటూరు రేంజ్ లో వస్తున్న వరుస వ్యవహారాలు చూస్తే కొంత సిఐలు, ఎస్ఐలు వ్యవహరిస్తున్న తీరు, దీంట్లో పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు మరియు పిడుగురాళ్ల పోలీసులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఐ నాగరాజు గారు, ఏఎస్ఐ హనుమంతరావు గారు, అంటే దీంట్లో కేవలం ఒకరే కాదు, 3 పేర్లు ఆయన రాసిన పరిస్థితి. సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజు, తర్వాత ఏఎస్ఐ హనుమంతరావు, తర్వాత ప్రకాష్ అండ్ సుధాకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏదో మిలిటరీ కాలనీలో ప్రశాంత్ నగర్ వద్ద ఒక ఇల్లు ఉండింది, దానికి సంబంధించి విక్రయ స్వాధీన అగ్రిమెంట్లు కూడా మేము రాసుకొని ఉన్నాం. స్టేషన్ కి వెళ్ళగా అక్కడ అంటే కొద్దిగా సరిగా అర్థం కావట్లేదు, కానీ కంప్లీట్ పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఒక సివిల్ పంచాయతీకి సంబంధించిన వ్యవహారంలో 2024 నుంచి సిఐ ఎస్ వెంకటేశ్వరరావు గారు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే హైకోర్టులో ఈ కేసు 245/39/2000 కేసు కూడా ఫైల్ చేస్తున్నా కూడా సిఐ మా మీద కేసు వేస్తారా అని చెప్పి, అంటే బేసిక్ గా ఈ వ్యవహారం మీద కూడా కొంత ఇతను కోర్టుకు కూడా వెళ్ళినట్టుంది. వ్యవహారం మీద నా మీదనే కేసు వేస్తారా, ఇతను మమ్మల్ని గంజాయి కేసులో అరెస్ట్ చేసి తొక్కు తీస్తానని చెప్పి సిఐఎస్ఐలు ఇద్దరు కూడా వేధిస్తున్నారు. ఇతర సిబ్బంది కూడా మమ్మల్ని వేధించడంతో ఈ మరణం నేను చేసుకుంటున్నాను, అంటే సూసైడ్ చేసుకుంటున్నాను ఒక మరణ వాంగ్మూలాన్ని ఏకంగా ముఖ్యమంత్రికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాసి ఆయన మరి మృతి చెందడం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, సివిల్ పంచాయతీల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఆల్రెడీ హైకోర్టులో ఉన్న కేసు మీద వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు తర్వాత చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అర్ధరాత్రులు దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా పంపుతారు పోలీసులు, అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళని వేధించడం ఇవన్నీ. అయితే ఈ హుసేన్ది ఈ రోజు బేసిక్ గా బర్త్డే సెషన్. సో బర్త్డే రోజు ఆయన చనిపోతారని ఎవరు ఊహించలేదు, సరే వాళ్ళ బంధువులు అయితే ఒకటే చెప్తున్నారు. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, అంటే ఇప్పుడు ఇంతటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి అంటే పోలీసులు ప్రెషర్ చేశారు అనే అంశం ఇక్కడ వినిపిస్తున్న తరుణంలో ఎవరితో చెప్పుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, అటువంటిది ఏమైనా జరిగిందా? ఇక నాకు ఇంకా అవకాశం లేదు అనుకున్న సందర్భంలో ఇటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమంటూ ఉన్నారు హుసేన్ తరపు వాళ్ళు? హుసేన్ తరపున వాళ్ళు బేసిక్ గా ఒకటే చెప్తున్నారు, చాలా ఇబ్బందులు గురి చేశారు సదరు సిఏ, సదరు ఎస్ఐ అని. సో ఈ యాంగిల్లో కోర్టులో ఉన్న ఎప్పుడో కోర్టులో ఉంది కేసుకు సంబంధించి చేసాం, తర్వాత మేము కూడా ప్రైవేట్ కేసు కోర్టులో సంబంధించి వేసినప్పుడు కూడా ఈ సిఐ అండ్ ఆ టీమ్ ఎస్ఐ ఇది కూడా కలిసి నన్ను విపరీతంగా హింసించే వాళ్ళు వేధిస్తున్నారు, ప్రతిరోజు అర్ధరాత్రి గంజా కేసు పెట్టి లోపలేస్తానని చెప్పి బెదిరించడం ఇవన్నీ అలవాటు. అంటే ఎక్కువగా
అది ఒక్కటే కాదు, ఈ మధ్య వరుసగా కొంత సమాచారం వస్తున్న చాలా స్టేషన్స్ లో సీఏలు వ్యవహరిస్తున్న తీరు, బాధితుల పక్షాన ఉండాల్సిన సీఏలు బాధితులకే మద్దతుగా ప్రకటించడం లేదు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి అవతలతో కుమ్మక్కి వాళ్ళని ఏర్పాటు చేయడం, చాలా టెక్నికల్ ఇష్యూస్ లో కూడా చాలా విపరీతంగా వ్యవహరించడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు కనపడుతున్నాయి. స్టేషన్స్ లో అంటే తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు పోలీసులు. తమ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని దాటి వెళ్ళిపోతున్నారు, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకు అవసరమైన వాళ్ళకు, లేకపోతే వాళ్ళు ఉన్న ఏదైనా దాంట్లో మనకు ₹1 ప్రాఫిట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా పీక్కి వెళ్తోంది. మనం చూడొచ్చు సాయికృష్ణ కేసులో ఎంతటి ఘోరం జరిగిందో. చివరకు తల్లిదండ్రులు కూడా ఈ కేసులో నిన్న పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అటువంటి సందర్భం అంటే ఎంత ఒత్తిడి తల్లిదండ్రుల మీద పెడుతున్నారు, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఎందుకు ఇంత ఒత్తిడి వస్తుంది అనేది కూడా మనం నిన్న అంటే ఎక్కడ చూసినా బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నష్టపోయిన వాడే తిరిగి ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి పోలీస్ స్టేషన్ లో తయారైంది. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మరి ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం కొంత చాలా ఇబ్బందికరమైన అంశంగానే చూడాలి. మరి పోలీసు ఉన్నతాధికారులు ఆమె దృష్టికి వచ్చిందని చూస్తున్నారా, లేదు వాళ్ళు కూడా వదిలేశారా, అసలుకి పోలీస్ శాఖను వదిలేశారా అనేది చాలా క్లియర్ గా అర్థం కాని పరిస్థితి. కానీ ఏదేమైనా ఇప్పుడు పల్నాడుకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నతాధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి. అలాగే నిన్న రాత్రి జరిగిన ఏదైతే లాకప్ డెత్ నెల్లూరుకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఎటువంటి సంఘటన జరిగింది కాబట్టి అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం మరి పోలీసుల వ్యవహారం మీద ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బంధువులు అయితే అటువంటి వ్యక్తి కాదు, సూసైడ్ చేసుకునే వ్యక్తి అయితే కాదు, మరేదో జరిగింది, పోలీసులు మరేదో చేశారు అనే యాంగిల్ లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు పల్నాడులో ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులతో యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సివిల్ సెటిల్మెంట్లో దర్యా హుస్సేన్ను పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు వేధించినట్లు ఆరోపణలున్నాయి. దాంతోపాటు మరికొంతమంది పేర్లను కూడా ఆయన తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చారు. రోజు స్టేషన్కి పిలిచి వేధిస్తున్నాడని చెప్పి హుస్సేన్ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని వేధించాడంటూ ఆ లెటర్లో చెప్పుకొచ్చారు హుస్సేన్. ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతారని బెదిరించాడంటూ ఉన్నారు హుస్సేన్. ప్రశాంతత లేక పుట్టినరోజు బలవన్ మరణానికి పాల్పడుతున్నట్లుగా తన లెటర్లో కంక్లూషన్లో చెప్పుకొచ్చారు హుస్సేన్. ఈ కథనం మనకి కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు